వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోతో పచ్చళ్ళు ఇంకా కర్రీస్ చేస్తాం కదా, అలాగే అదే మ్యాంగోతో ఇలా స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా రవ్వ కేసరి కూడా చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మ్యాంగో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మ్యాంగో రవ్వ కేసరి కోసం ఇలా ఒక గిన్నె పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని వేగిన తర్వాత ఇలా రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutesేనండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మ్యాంగో రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే ముందుగా ఫ్రై చేసుకోకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుండాలంటే ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇలా 2 minutes ఫ్రై అయిన తర్వాత రవ్వ ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 3 glasses వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 minutes ఉడకనివ్వాలండి. ఇలా రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలండి. ఇప్పుడు రవ్వ వాటరు కలిపి ఉడికించాం కదా, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మ్యాంగో రవ్వ కేసరి కాబట్టి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాసు మ్యాంగో ప్యూరీ యాడ్ చేయాలి. ఇలా మెత్తగా చేసుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు బాగా ఉడుకుతుంది, లేదంటే అడుగంటి మాడిపోతుంది. ఇలా మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకొని ఒక 2 minutes మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇలా 2 minutes ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి స్వీట్నెస్ కోసం పంచదార యాడ్ చేయాలండి. ఆల్రెడీ మనం మ్యాంగో యాడ్ చేసాం కదా, స్వీటు ఉంటుంది కదా, అందుకని పంచదార కాస్త తక్కువ యాడ్ చేయాలి. అందుకని ముప్పావు గ్లాసు పంచదార యాడ్ చేస్తున్నాను నేను. ఇలా పంచదార యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పంచదార అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయిందండి, ఉడికిపోయింది. చక్కగా మ్యాంగో, పంచదార, రవ్వ అంతా బాగా ఉడికిపోయిందండి. కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా జీడిపప్పు, కిస్మిస్ వేసి వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం తయారు చేసి పెట్టుకున్న కేసర్లోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోండి.
ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా మ్యాంగో రవ్వ కేసరి తయారైపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.